ఇరుక్కుపోయినటువంటి జెలెన్స్కీ ఇప్పుడు ఏదో ఒక పెద్ద పాముకైతే ఆహారం కావాల్సిందే. ఒకవైపు రష్యా, మరొక వైపు అమెరికా. సహాయం చేసినటువంటి అమెరికాని కాదనలేడు. ఇప్పుడు రష్యాతో మాట్లాడను లేడు. ఇంతకు ముందే వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుంటే ఒక రకంగా ఉండేది. కానీ అదే వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడి సమస్యని పరిష్కరించుకుంటే ఓడిపోయినట్లుగా అంగీకరించినట్లని ఉక్రెయిన్ యొక్క ఆత్మాభిమానాన్ని రష్యా దగ్గర తాకట్టు పెట్టిస్తున్నట్లే అనేది ప్రపంచ దేశాలు అనుకుంటాయి. అలాగే పరువు కూడా పోతుంది. పైగా ఎట్నుంచి ఏ విధంగా కూడా సహాయం అందదు అనుకుని ఉక్రెయిన్ అయితే వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడలేదు. ఏ విధంగానూ చర్చలు జరపలేదు. అన్ని విధాలుగా సహాయం చేస్తున్నటువంటి అమెరికాని నమ్ముకుంది. ఇప్పుడు ట్రంప్ కొత్త అధ్యక్షుడైన తర్వాత ఇప్పుడు ట్రంప్ పెట్టేటటువంటి మెలికలు చూస్తుంటే ఉక్రెయిన్ ఇటు అమెరికాకైనా లేదంటే రష్యాకైనా అప్పజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖనిజ సంపద ఎక్కువగా ఉన్నటువంటి ఉక్రెయిన్పై అమెరికా కన్ను పడిన మాట వాస్తవం. ఇప్పటికే $350 మిలియన్ సహాయం పొందింది ఉక్రెయిన్. దీని ద్వారానే సగానికి సగం యుద్ధాన్ని అయితే నెట్టుకొచ్చింది. దీంతో పాటు ఫ్రాన్స్, బ్రిటన్ కూడా కొంత సహాయం చేశాయి. మొత్తానికి ఇప్పుడు రష్యాతో 3.5 సంవత్సరాలుగా యుద్ధం చేయగలిగింది అంటే కేవలం అమెరికా సహాయము, మిగతా పాశ్చాత్య దేశాల సహాయంతోనే చేయగలిగింది. కానీ ఇప్పుడు అదే పాశ్చాత్య దేశాలు ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం చూస్తున్నాయి. నువ్వు మాతో ఒప్పందం చేసుకుంటావా, లేదనుకుంటే రష్యా చేతిలో చస్తావా? ఇదే పరిస్థితి ఇప్పుడు. మొన్న ట్రంప్, జెలెన్స్కీ ఇద్దరు మాట్లాడుకునే విధానం చూసుకున్నట్లయితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు. లేదా అనుకుంటే రష్యా నోట్లో కానీ లేదనుకుంటే అమెరికా నోట్లో కానీ ఇప్పుడు ఆహారం అవ్వాల్సిందే ఉక్రెయిన్. అంతకు మించి అయితే ఉక్రెయిన్కి మరే పరిస్థితులు లేవు. మిగతా కొన్ని దేశాలు అయితే ఉక్రెయిన్కి సహాయం చేసినా అవి ఎంతవరకు ప్రాక్టికల్గా మాట వరుసకే అన్నాయి తప్ప ప్రాక్టికల్గా అయితే రాలేవు. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితో పెట్టుకొని ఉపయోగము లేదు. కేవలం ఏదో అంటే ఈ వినడానికి బాగానే ఉంటుంది. ఉక్రెయిన్ యొక్క ఆత్మాభిమానాన్ని మీరు అమెరికా గడ్డపై నిలబెట్టారు అనడానికి బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికా గనక పూర్తిగా వదిలేస్తే, సహాయం చేయకుండా పరిస్థితి చాలా దిగజారిపోతుంది. అక్కడైతే గట్టిగా మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ మాటలు మెత్తబడ్డాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది. ఏదేమైనా సరే అటు రష్యా, ఇటు అమెరికా. రష్యా కూడా ఉక్రెయిన్ భూభాగాన్ని ఎలాగైనా సరే తీసుకోవాలని చూస్తుంది. ఎందుకంటే అది ఒక గుదిబండలా తయారైంది ఉక్రెయిన్. మనకు పాకిస్తాన్ ఎలాగో ఇండియాకి ఆ విధంగా రష్యాకి ఉక్రెయిన్ ఆ విధంగా తయారైంది. అందుకే వ్లాదిమిర్ పుతిన్ కూడా యుద్ధం వల్ల ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు కానీ ఆపే ప్రసక్తి లేదు. ఏదైనా సరే తాడో పేడో ఈసారి తేల్చుకోవాలి. ఉక్రెయిన్తో ఇప్పుడు ఎట్లా శాంతి సందేశాలు, శాంతి చర్చలు అయితే జరిగే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మరి ఇక వ్లాదిమిర్ పుతిన్ అయితే దాని వైపు కూడా వెళ్ళే ప్రసక్తే లేదు. ఏదైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఎలాగో సహాయం చేయదు కాబట్టి వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇప్పుడు ఆ శాంతి చర్చలకు ఒప్పుకోడు కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎరక్కపోయి ఇరుక్కున్నట్లుగా అయితే తయారైంది ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి. ట్రంప్ అయితే ఏదో ఒక విధంగా ఖనిజాల ఒప్పందం చేసుకుంటాడు. లేదనుకుంటే నా డబ్బు నాకు ఇచ్చే అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్ అయితే ఉంది. ఏదో అక్కడ కోపానికి అక్కడ ఏవో మాట్లాడేశాడు ట్రంప్ మీద. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితి చూసుకున్నట్లయితే మళ్ళీ తగ్గి మాట్లాడుతున్నాడు. ట్రంప్ కూడా ఒకవైపు నువ్వు నియంతవి, ప్రజల ప్రాణాలు పోగొడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నావు అంటూ బాహాటంగా తిట్టేశాడు. మీడియా ముందే తిట్టేశాడు. దాంతో చివరికి లంచ్ కూడా చేయకుండా ఆ మీటింగ్ని అయితే ముగించి బయటకు వచ్చేశారు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది.